కాబట్టి ఓటు ఎవరికి వేయాలి, ఎందుకు వేయాలి, ఎవరి కోసం వేయాలి, ఎలా వేయాలి, అలాగే వారికి ఎందుకు వేయాల్సిన అవసరం ఉంది, బైబిల్ ఏం చెప్పింది, వాక్యం ఏం చెప్తుంది, మన ప్రస్తుత పరిస్థితులు ఏమైనాయి, మనం ఎందుకు ఆలోచించి ఓటు వేయాలి, ఎందుకు మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎవరికి ఓటు వేస్తే మనం మంచి ప్రజలుగా మనం పరిపాలించేటటువంటి నాయకుడు అవుతాడు అతను. ఏ నాయకుడికైతే మనం ఓటు వేస్తే మనకి మంచి పరిపాలన అందించేవాడిగా ఉంటాడు. భక్తిపరుడిగా మనం ఎవరికి ఓటు వేయాలి, మనం ఓటు వేసేటటువంటి వాడు భక్తి కలిగిన వాడా కాదా, మన పరిపాలన చేసేవాడు భక్తి కలిగిన వాడా కాదా, మనల్ని ప్రేమించి అర్థం చేసుకునేవాడా కాదా, మనకు మేలు చేసేవాడా కాదా, ఇలాంటి వాటన్నిటిని పరిగణలోకి తీసుకోవడం ద్వారా క్రైస్తవునిగా నీ బాధ్యత నిర్వర్తిస్తూనే భారతదేశ పౌరుడిగా నీవు కలిగినటువంటి అవకాశాన్ని ఓటు ద్వారా వినియోగించడం ద్వారానే నీ దేశ క్షేమాన్ని, నెమ్మదిని, శాంతిని నువ్వు చూడగలవని, అందుకు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని ఓటు వేసే బిడ్డగా ఉండాలని మనవి చేస్తూ, ఘనుడైన దేవుని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ, భారతదేశ రాజ్యాంగం ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడేటటువంటి ఎన్నికలలోనికి మనం కూడా నడిపించబడ్డాం. భారతదేశ పౌరులముగాను రాజ్యాంగ సంబంధమైన ఓటు హక్కు కలిగినటువంటి వారు వ్యక్తులుగాను, సంఘాలుగాను, సమూహాలుగాను, కులమత ప్రాంత జాతి గుణగణాలకు అతీతంగా 18 సంవత్సరాలు పైబడి నిండిన వ్యక్తులందరికీ ఓటు హక్కు కల్పించిన రాజ్యాంగ హక్కు ప్రకారం 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులుగా ఓటు హక్కును కలిగి భారతదేశంలో భాగమై కొనసాగుతున్నటువంటి వ్యక్తులుగా, మతం ఏదైనప్పటికీ, కులం ఏదైనప్పటికీ, ప్రాంతం ఏదైనప్పటికీ, పరిస్థితి ఏదేమైనప్పటికీ ఓటు హక్కు కలిగిన వ్యక్తులుగా ఈరోజు మరి ముఖ్యంగా దేవుని పిల్లలముగా, క్రైస్తవులముగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాల గురించి ఈరోజు మీ ముందుంచాలని చెప్పేసి మనవి చేస్తూ, తిమోతికి వ్రాయబడినటువంటి పత్రికల్లో భాగంగా మనం ప్రభు యొక్క వాక్యాన్ని కనుక గమనించినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 1 నుంచి 4 వాక్యాలు మనం చదువుకున్నట్లయితే, మనము సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని హెచ్చరించుచున్నాడు అనే మాట తిమోతికి వ్రాయబడినటువంటి మొదటి పత్రికకు మనం చదువుకోవచ్చు. అయితే మనం నేర్చుకోవాల్సిందంటే, మనం అందరి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యతను, మొట్టమొదటి సంగతి మనం అందరి కొరకును ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నదన్న వాస్తవిక సంగతి మనం అందరం గుర్తుంచుకోవాలని మనవి చేస్తూ, ముఖ్యంగా మనము ఈ భారతదేశంలో పాలిభాగస్థులమై ఉన్న భారతీయులుగా ఉన్న మనం కలిగిన ఓటు హక్కు విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలని, ఆ ఓటు హక్కు వినియోగించుట ద్వారా రాజులను, ఈ ప్రాంతాలను, మన ప్రాంతాలను, మన దేశాన్ని పరిపాలించేటటువంటి అధికారులను, నాయకులను ఎన్నుకోవలసినటువంటి బాధ్యత మన మీదే ఉందని, తద్వారా మనం మంచి నాయకుడిని ఎన్నుకొని, మంచి పరిపాలకుడిని ఎన్నుకొని సుభిక్షమైన, క్షేమకరమైనటువంటి పరిపాలనలోనికి మనం ఓటు హక్కు వినియోగించడం ద్వారా ముందుకు కొనసాగాల్సినటువంటి వారముగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తూ, మనుషులుగా కొన్నిసార్లు మనం కులాన్ని చూచో, మతాన్ని చూచో, జాతిని చూచో, ప్రాంతాన్ని చూచో మనం ఎన్నుకునే నాయకుల వల్ల దైవ చిత్తం పక్కకు నెట్టబడి, దేవుని ఉద్దేశం నెట్టబడి, మనకు మనంగా స్వయం ఇలాగూ 5 సంవత్సరాలకు ఒక పర్యం వచ్చేటటువంటి ఎన్నికల విషయంలో కొన్ని సందర్భాల్లో మనం రక్షించబడిన వారమైనప్పటికీ కులం చూచో, మతం చూచో, ప్రాంతం చూచో ప్రలోభాలకు గురయ్యో మనకు నచ్చిన, మనకు కావాల్సిన నాయకుడిని ఎన్నుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంటాం. అయితే ప్రభు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఇలా మన సొంత జ్ఞానం చేత, సొంత ఆలోచన చేత, సొంత ఉద్దేశాల చేత మనం ఎన్నుకున్న నాయకుల వల్ల మన పరిపాలన అస్తవ్యస్తం అవడం మాత్రమే కాదు, మనకు మనంగానే అటువంటి నాయకులను ఎన్నుకోవడం ద్వారా మనమే నష్టం కలిగించుకునేటటువంటి వ్యక్తుల్ని, నాయకుల్ని ఎన్నుకున్నటువంటి పరిస్థితుల్లో
ఆశించిన స్థాయిలో మన జీవితాలు ఉండకపోవడం కూడా ఎన్నో పర్యాలు మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. అందుకని హోషియా గ్రంథంలో 8వ అధ్యాయం 4వ వాక్యం కనుక చదివితే, నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు, నేనెరుగని అధిపతులను తమ కుంచుకొని ఉన్నారు, విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకొని ఉన్నారు అనేటటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయటం ద్వారా, దేవుడు కాదనిన నాయకులను ఎన్నుకోవడం ద్వారా, దేవుడు వద్దనిన అధికారులను నియమించుకోవడం ద్వారా మనకు మనమే నష్టం తెచ్చుకున్నటువంటి వారముగా ఉన్నామని ప్రభువు లేఖనాల ద్వారా హెచ్చరిక చేయబడుతున్నటువంటి సందర్భంలో మనము దేవుని చిత్తాన్ని, దేవుని నియమాన్ని, దేవుని వాక్యానికి లోబడిన వారమై నాయకులను ఎన్నుకునే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మనవి చేస్తూ, మరొక మాట సామెతల గ్రంథం 28వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదివితే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 4వ వాక్యం, దైవభక్తిని కలిగినటువంటి నాయకులను మాత్రమే మనం ఎన్నుకునే వారిగా ఉండాలని 4వ మాట ద్వారా, ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించి వారితో పోరాడుదురు. అంటే మనం వాక్యాన్ని ప్రేమించేవారిని, వాక్యానికి లోబడేవారిని, వాక్యాన్ని అర్థం చేసుకునేవారిని, దేవుని చిత్తాన్ని గైకొనేవారిని, దేవుని చిత్తాన్ని గమనించేవారిని, దేవుని చిత్తానికి లోబడిన వారిని ఎన్నుకొనవలసిన వారిని, అంటే దైవ భక్తి కలిగిన వారిని ఎన్నుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అనే వాస్తవిక సత్యాన్ని పూట ఓటు వేసే ముందు, నాయకుడిని ఎన్నుకునే ముందు మనం తెలుసుకోవాలని ప్రభువు లేఖనాలు మనవి చేస్తూ, మరొక మాట 4వ మాటగా మనం గమనించినట్లయితే, బైబిల్ ఆజ్ఞలకు ఉండేటటువంటి వారిని ఎవరిని, బైబిల్కు అవిధేయత చూపించే వారు ఎవరిని మనం ఎన్నుకోవడం, ప్రోత్సహించడం లాంటివి చేయడానికి వీల్లేదనేటటువంటి వాక్యాలు కూడా మన పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 27 నుండి 29 వాక్యాల వరకు మనం చదువుకుంటే మనకి దేవుని లేఖనాలు సుస్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 27 నుండి, వారిని తీసుకుని వచ్చి సభలో నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి మనుషుని హత్య మీదకి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. అందుకు పేతురును అపోస్తలులకు మధ్య మనుషులకు కాదు, దేవునికి మేము లోబడవలెను కదా అనేటటువంటి మాట. అంటే బైబిల్ ఆజ్ఞలకు విరోధంగా ఉండేటటువంటి వారిని కానీ, బైబిల్కి వ్యతిరేకంగా ఉండేటటువంటి సలక్షణాలు కలిగి లేనటువంటి వారిని మనం ఎన్నుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఎన్నుకోవడం ద్వారా భవిష్యత్తులో మనం ఇబ్బందికి గురి అయ్యేటటువంటి అవకాశం, మనం క్రైస్తవులముగాను లేక ప్రజలముగాను నలిగిపోయేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేటువంటి హెచ్చరికగా మనం ఇక్కడ చూడొచ్చు. అంత మాత్రమే కాదు, 5వ మాటగా కనుక మనం గమనించగలిగినప్పుడు, పాత నిబంధన గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథంలో పరిశుద్ధ దేవుని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. 12వ అధ్యాయము 13 నుంచి 25 వాక్యాల వరకు కనుక చదివితే, 12వ అధ్యాయం 13 నుంచి 25 వాక్యాలు కనుక చదివితే, కాబట్టి మీరు కోరి ఏర్పరచుకుని రాజు ఇతడే, యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. ఇక్కడ ఈ దృష్టాంతం అంతా చదివితే దేవునికి వ్యతిరేకమైనటువంటి నాయకులు ఎన్నిక కాబడడం వలన ఏం జరుగుద్దో, దేవునికి ఇష్టలైన నాయకులు ఎన్నిక కాబడడం వలన ఏం జరుగుద్దో, లాభ నష్టాలు 13 నుండి 25 వాక్యాల వరకు మీరు ఈ దృష్టాంతాన్ని కాస్త తీరిక చేసుకుని చదవగలిగితే, దేవునికి ఇష్టలైన నాయకులు ఎన్నిక చేయబడడం వల్ల లాభమా, దేవునికి వ్యతిరేకులైన వాళ్ళు ఎన్నిక చేయబడడం వల్ల లాభమా అనే విషయాలు మనకి ఇక్కడ అర్థం కాగలవని చెప్పేసి ప్రభు సేవకునిగా మనవి చేస్తూ, మరొక అంశాన్ని మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. 6వ మాటగా, బైబిల్ ఆదేశాలను ఉల్లంఘించే వారికి మద్దతు మనం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి వీలు లేదని ప్రభు యొక్క వాక్యం సుస్పష్టం చేస్తూ ఉంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 13 నుండి 34 వాక్యాల వరకు చదివితే దేవుని లేఖనాలు ఇలాగూ వ్రాయబడ్డాయి. 34వ వాక్యం, నీతి జనములు ఘనతకెక్కుట కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. అంటే బైబిల్ ఆదేశాలని ఉల్లంఘించే వారిని మనం ప్రోత్సహించడానికి వీలు లేదని,
మద్దతు తెలపడానికి వీల్లేదని ప్రభు లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే ఓటు వేసే ముందు క్రైస్తవులముగా, ముందు ప్రజలుగా దేశం బాగు కోరుకునేటటువంటి వారిగా, ఓటు వేసే ముందు ప్రజల బాగు కోరుకునేవారిగా, ఓటు వేసే ముందు ప్రజల యోగక్షేమాలు కోరుకునేవారిగా, అంత మాత్రమే కాదు ప్రజలందరూ సుభిక్షం, క్షేమం, నెమ్మది, సమాధానం కలిగి జీవించేటటువంటి అవకాశాలు కల్పించేటటువంటి నాయకులను ఎన్నుకునేటటువంటి వారిగా మనం ఉండాలని ప్రభువు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు మత్తయి శుభవార్త గనక మనం గమనించినప్పుడు మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 21వ వాక్యంలో ప్రభువు లేఖనాలు ఇలాగూ తెలియచేస్తూ ఉన్నాయి. అందుకాయన అలాగైతే కైసరువి కైసరుకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. అంటే క్రైస్తవులుగా మనం కలిగి ఉండాల్సిన బాధ్యత, క్రైస్తవులుగా మనం కలిగి ఉండాల్సిన నిబద్ధత, క్రైస్తవులుగాను దేశ ప్రజలముగాను దేశ పౌరులముగాను మనం కలిగి ఉండాల్సినటువంటి నియమ, నిబద్ధత, బాధ్యత, భారం, లేకపోతే మన దేశం బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి అనేటటువంటి ఆలోచన ధోరణి మనం ఖచ్చితంగా ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించేవారిగా ఉండాలని చెప్పేసి మత్తయి శుభవార్తలో చెప్పబడిన వాక్యం ద్వారా, అందుకు ఆయన అలా అయితే కైసరువి కైసరువి దేవునికి చెల్లించాడు. అంటే లోకంలో ఉన్నటువంటి నాయకుల్ని ఎవరి ద్వారా, ఎవరి ప్రోత్సాహం వల్ల మనం ఎన్నుకోవాలంటే దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే లోబడతారో, ప్రేమిస్తారో, హత్తుకుంటారో, ఒప్పుకుంటారో, అంగీకరిస్తారో అలాంటి నాయకులను ఎన్నుకోవడం ద్వారా, అలాంటి నాయకులకు ఓటు వేయడం ద్వారా మన క్షేమాన్ని మనం కొని తెచ్చుకుని మన యోగక్షేమాలు కలిగి జీవించేటటువంటి కోవకు చెందినటువంటి వారిగా ఉండడం, అలాగూ నిర్ణయం తీసుకోవడం ద్వారా దేశము, ప్రజలు, కులం, మతం, ప్రాంతం ఇలాగూ దేశంలో ఏవైతే ఇమిడి ఉంటాయో అవన్నీ చక్కగా ముందు కొనసాగిపోయే అవకాశాలు ఉన్నాయని పరిశుద్ధ దేవుని లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. కాబట్టి ఓటు ఎవరికి వేయాలి, ఎందుకు వేయాలి, ఎవరి కోసం వేయాలి, ఎలా వేయాలి, అలాగే వారికి ఎందుకు వేయాల్సిన అవసరం ఉంది, బైబిల్ ఏం చెప్పింది, వాక్యం ఏం చెప్తుంది, మన ప్రస్తుత పరిస్థితులు ఏమైనాయి, మనం ఎందుకు ఆలోచించి ఓటు వేయాలి, ఎందుకు మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎవరికి ఓటు వేస్తే మనం మంచి ప్రజలుగా మనం పరిపాలించేటటువంటి నాయకుడు అవుతాడు అతను, ఏ నాయకుడికైతే మనం ఓటు వేస్తే మనకి మంచి పరిపాలన అందించేవాడిగా ఉంటాడు, భక్తిపరుడిగా మనం ఎవరికి ఓటు వేయాలి, మనం ఓటు వేసేటటువంటి వాడు భక్తి కలిగిన వాడా కాదా, మన పరిపాలన చేసేవాడు భక్తి కలిగిన వాడా కాదా, మన ప్రేమించి అర్థం చేసుకునేవాడా కాదా, మనకు మేలు చేసేవాడా కాదా, ఇలాంటి వాటన్నిటిని పరిగణలోకి తీసుకోవడం ద్వారా క్రైస్తవునిగా నీ బాధ్యత నిర్వర్తిస్తూనే భారతదేశ పౌరుడిగా నీవు కలిగినటువంటి అవకాశాన్ని ఓటు ద్వారా వినియోగించడం ద్వారానే నీ దేశ క్షేమాన్ని, నెమ్మదిని, శాంతిని నువ్వు చూడగలవని, అందుకు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని ఓటు వేసే బిడ్డగా ఉండాలని మనవి చేస్తూ అట్టి కృప దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నాను.